ఈ వీడియోలో పారిశ్రామిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. పారిశ్రామిక ప్రక్రియ అంటే ఒక ఆలోచనను వెతుక్కోవడం నుంచి వ్యాపారాన్ని ప్రారంభించడం మరియు అభివృద్ధి చేయడం వరకు జరిగే సంపూర్ణ ప్రక్రియ. ఈ మొత్తం ప్రక్రియను 4 దశలుగా విభజించవచ్చు. దశ 1, పారిశ్రామికుడు కావాలనే నిర్ణయం. వ్యాపార దృక్కోణాన్ని అభివృద్ధి చేయడం, ఆత్మవిశ్వాసం మరియు ప్రేరణ, వ్యాపార ప్రపంచంపై సమాచారం సేకరించడం లాంటివి ఉంటాయి. దశ 2, విజయవంతమైన వ్యాపార ఆలోచన అభివృద్ధి. ఇందులో వ్యాపార ఆలోచన కోసం శోధన, అత్యుత్తమ వ్యాపార ఆలోచనను ఎంపిక చేయడం, ఆలోచన యొక్క అభివృద్ధి లాంటివి ఉంటాయి. దశ 3, ఆలోచన నుంచి వ్యాపారంగా మారడం. ఇందులో వ్యాపార ప్రణాళిక తయారు చేయడం, వనరులను సమీకరించడం, వ్యాపార ప్రారంభం లాంటివి ఉంటాయి. దశ 4, వ్యాపారాన్ని నిర్వహించడం మరియు అభివృద్ధి చేయడం. ఇందులో వ్యాపార నిర్వహణ, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, వ్యాపార వ్యూహం రూపొందించడం లాంటివి ఉంటాయి. ఈ దశల యొక్క ముఖ్యత: ప్రతి దశకు ప్రత్యేకమైన పారిశ్రామిక సామర్థ్యాల మిశ్రమం అవసరం. ఈ దశల గురించి పూర్తిగా తెలుసుకుంటే వ్యాపార సృష్టి మార్గం స్పష్టమవుతుంది. దశల వారీగా ప్రయత్నాలను అనుసరించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు దశ 1 ప్రేరణ, సమాచారం సేకరణ. దశ 2 ఆలోచనాభివృద్ధి. దశ 3 వనరుల సమీకరణ, వ్యాపార ప్రారంభం. దశ 4 వ్యాపార నిర్వహణ మరియు వ్యూహాలు. ఈ విధంగా ఈ దశలు స్పష్టంగా తెలుసుకోవడం ద్వారా వ్యాపార విజయానికి మార్గం ఏర్పడుతుంది. ధన్యవాదాలు.